అబ్బబ్బబ్బబ్బా, వర్షాకాలం వచ్చినా ఎండలు తగ్గటం లేదు. నా సీటు కాలిపోతుంది. సారు, పాప దొరుకుతుంది అన్న నమ్మకం నాకుంది. మీరు అనవసరంగా కంగారు పడకండి. గరుడా, పద, ఆఫీస్లో మీటింగ్ ఉంది, లేట్ అవుతుంది. అదొక మీటింగ్, దానికి ఆవేశపడుతూ వెళ్లడం. డబ్బులుండి కంపెనీ పెట్టుకుని బాస్ అయ్యాడు కానీ అతనికి కొంచెమైనా బ్రెయిన్ ఉందా? అదేంటి అంత మాట అనుండారు? నిజమే అంటున్నా. అతనికి నిజంగా బుర్ర అనేదే ఉంటే నేను జాబ్లోకి తీసుకునేవాడే కాదు. తీసుకున్నా నా నెత్తిన పెట్టేవాడు కాదు. నన్ను ఏదో ఒకటి అనందే మీకు నిద్ర పట్టదు. మీ మనసు ప్రశాంతంగా ఉండదనుకుంటా. ఈ మధ్య మీరు బాస్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు మీరు కూడా ఒక కంపెనీకి బాసే కదా, అది మర్చిపోయారా? మీ స్టాఫ్ కూడా మిమ్మల్ని ఇలాగే తిట్టుకుంటే అది మీరు వింటే మీకెలా ఉంటుంది చెప్పండి? ఆయన మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి జాబ్ ఇచ్చి మనల్ని ఆదుకున్నాడు. అదెప్పటికీ మర్చిపోవద్దు. హలో హలో మేడం, నేనేమీ అతనికి వినపడేలా ఏమనలేదుగా. అతను మనకేమీ జాలిపడి ఉద్యోగాలు ఇవ్వలేదు. మన టాలెంట్ ని చూసిచ్చాడు. మనం పని చేస్తున్నాం, దానికి డబ్బులు ఇస్తున్నాడు అంతే. ఆయనేమీ మనల్ని ఆదుకోలా. మీరిలా మాట్లాడితే నేనేం చేయను? అయినా నువ్వేంటి ఈ మధ్య బాస్ ని తెగ వెనకేసుకొస్తున్నావు, గౌరవిస్తున్నావు? నేనేం వెనకేసుకుని రావడం లేదు, ఉన్నదే మాట్లాడుతున్నాను అంతే. మీలాగా ఎక్కడో కోపాన్ని ఎక్కడో చూపించే అలవాటు నాకు లేదు. ఒకప్పుడు తమరికి నేను ఇలాగే రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని. అది తమరికి గుర్తుందో లేదో? అంటే నేను అతను ఒకటేనా? జాబ్ చేసిన వాళ్ళకి బాస్ ఎవరైనా బాసే. కొంతమందికి గౌరవం ఇస్తే స్వీకరించి దాన్ని కాపాడుకోవడం తెలుసు, కానీ కొంతమందికి అదేమీ తెలీదు. నువ్వన్నది నన్నే కదా? డౌటా? నిన్ను అబ్బా, సచ్చాన్ రోయ్. ఎందుకది కోపం మీకు? చూడండి, మీరు ఈ కోపం ఆవేశం తగ్గించుకోవాలి. కనీసం ఆఫీస్ లో ఉన్నంత వరకైనా. తగ్గించుకోకపోతే ఏమవుతుంది? మహా అయితే మనం భార్య భర్తలం అని తెలిసిపోతుంది, అంతే కదా? ఈ జాబ్ కాకపోతే ఇంకోటి భయపడతామా ఏంటి? ఏమని ఉండారు? ఈ జాబ్ కాకపోతే ఇంకోటి. దానికి ముందు మహా అయితే భార్య భర్తలం. అవునా? మనం భార్యాభర్తలమా? అదేందేమే అలా అడుగుతున్నావు? అదంతేలే గరుడా. ఇంకా బయలుదేరదామా? తొందర ఎందుకన్నారు? అదే, ఇక్కడ నీ టార్చర్ కంటే అక్కడ వాడి నసే బెటర్. గరుడా, ఫాస్ట్ గా పద, మీటింగ్ కి టైం అయి ఉండాది. వదినా, ఏమంటుంది మా కోడలు పిల్ల? పాపం ఆకలేసిందనుకుంటా, పాలు పడుతున్నాను. ఏ తల్లి కన్నబిడ్డో కాని నీ కన్నీళ్లు తొడవడానికి మన ఇంటికొచ్చింది. నువ్వన్న మాట నిజమే కాని మళ్ళీ ఇంకెప్పుడు ఏ తల్లి కన్నబిడ్డో అని మాత్రం నువ్వు అనకు దివ్య. నువ్వే కాదు, ఆ మాట ఎవరన్నా నేను భరించలేను. ఐరమ్మ నా పాపే. ఆ మాట ఎందుకు అనొద్దంటున్నానంటే, ఇప్పుడంటే చిట్టి తల్లికి ఊహ లేదు, మన మాటలు అర్థం కావు. రేపు అలవాట్లో పొరపాటుగా తనకు ఊహ తెలిసినప్పుడు ఎవరైనా అలా అంటే తన మనసు ఎంత బాధపడుతుంది. అందుకే అన్నాను. ఫీలైతే సారీ. అదేంటి వదినా అలా అంటావు? నీ మాటల్లోనే అర్థమవుతుంది నువ్వెంతలా పాప మీద ప్రేమ పెంచుకున్నావో. నీలాంటి అమ్మ దొరకడం నిజంగా దీని అదృష్టం. వదినా, ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకు. ఒకవేళ పాప మన ఇంటికొచ్చిన వేళ విశేషం వల్ల నీకు పిల్లలు పుట్టారే అనుకో. నువ్వు అడగబోయే ప్రశ్న నాకు అర్థమైంది దివ్య. నిజంగా నాకు పిల్లలు పుట్టినా వాళ్ల మీద ప్రేమ కంటే నాకు ఐరా మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. నిజంగా గ్రేట్ వదినా. నువ్వు పాప ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి. మీ మధ్య ఎలాంటి దూరం రాకూడదు. అదేంటి దివ్య అలా అన్నావు? మా మధ్య దూరం ఎందుకు వస్తుంది? ఒకరు ఆనందంగా ఉంటే పక్క వాళ్ళు అది ఓర్చుకోలేరు వదినా. ఏదో ఒక పుల్లలు పెడుతూనే ఉంటారు. అది పరాయి వాళ్ళు అవ్వచ్చు, మన ఇంట్లో వాళ్ళైనా అవ్వచ్చు. అంటే అలా జరిగి మీరిద్దరూ విడిపోతారని కాదు, జనరల్ గా అన్నాను. అసలే మన ఇంట్లో మనుషులు ఇది వరకట్లా లేరు కదా, అందుకని. పాప నా ప్రాణం దివ్య. నా నుంచి ఎవరూ విడిదేలేరు. పాపకు దూరం అవ్వడం అంటూ జరిగితే అది నేను చనిపోయిన తర్వాతే. అంత పెద్ద మాటలు ఎందుకులే వదినా. నా పాప విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అయినా ఇంట్లో ఉంటున్నాం కదా అని అజమాయిషి చలాయించాలని చూసినా అస్సలు ఊరుకునేదే లేదు. ఆ విషయంలో నేను ఎవరినైనా ఎదిరిస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. అదే కదా నాకు కావాల్సింది. నువ్వీ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటే చాలదినా. నేను ఒక ఆట ఆడుకుంటాను. గరుడా, ఇంకాస్త ఫాస్ట్ గా పద, మీటింగ్ కి టైం అవుతుండాది.
మామూలు చెక్కకి గంధం పూసి గంధపు చెక్క అన్నట్టుంది. నువ్వు మనసు లేని ఒక మనిషివి. మా అమ్మిని యోపుకు తింటున్నావు. నువ్వు ఒక రాక్షసుడివి. ఇంకా ఇంకా టయానికి బూతులు గుర్తుకు రావట్లేదే. ఊరుకో గరుడా, ఆవేశపడకు. దారిన పోయే వాళ్ళనే మాటల్ని పట్టించుకుంటామా ఏంటి? లేదమ్మి, ఆ టెంపరుడు అన్న మాటలకి నేను అట్టయ్యాను, అలిగాను. నా ఇగోని టచ్ చేస్తే ఎలా ఉంటారో తెలుసా అమ్మి? అయ్యో గరుడా, 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 ఎందుకు ఊగుతున్నావు? అయ్యో, ఆ సౌండ్ ఏంటి గరుడా? అమ్మి, గాలి వదిలేస్తున్నా అమ్మి. వద్దు, 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 వద్దు. ఆ, వద్దు, వద్దు, గరుడా, అయ్యో. ఏమైంది? ఏమైంది? మీరన్న మాటలకి గరుడ హర్ట్ అయ్యాడు. ఇప్పుడు చూడండి, మనకి ఎలాంటి పరిస్థితి వచ్చి ఉండదు. ఇంకా చాలే మీ ఇద్దరు చేసిన ఓవర్ యాక్షన్. ఆటో, ఆటో. సారు, అమ్మా అభిత కుచలాంబా. మేడం, హలో కుచల గారు. ఎవర్రా? డిస్టర్బ్ చేయకండి. నేను యమకింకరుణ్ణి. ఏమకింకరడా? అవును. ఎవరు నువ్వు? ఇలా ఉన్నావేంటి? చెప్పాను కదా తల్లి, యమకింకరుణ్ణని. మీరు కాల్ తీస్తే మీ భర్త నారాయణ గారిని మాతో పాటు తీసుకెళ్తాం. ఎక్కడికి? యమపురికి. యమపురిక? అవును. నేనుండగా నా నారుని తీసుకెళ్తావనే ధైర్యంతో వచ్చావా? పాపం అమాయకుడు నీ టార్చర్ భరించలేక అల్లాడిపోతున్నాడు. నన్ను తీసుకెళ్ళనివ్వు తల్లి. నా నారుని టచ్ చేసి చూడు, నీకు 3Dలో సినిమా కనిపిస్తుంది. అసలే నేను నిన్న టీవీలో కరాటే చూశాను. ఇది మా కర్తవ్యం తల్లి, నువ్వు అడ్డు రాకూడదు. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇప్పుడు చూడు. అమ్మా నీకు దండం పెడతా తల్లి, నన్ను వదిలే నేను పారిపోతాను. ఇక్కడుంది కూర్చో.